రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. మధుబన్ కాలనీ చౌరస్తాలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు దుండగులు. ఏటీఎంలో లాకర్ను పగలగొట్టి గ్యాస్ కట్టర్తో కట్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి ఏటీఎం మిషన్ పై భాగం కాలిపోయింది. ఏటీఎం మిషన్ ఓపెన్ కాకపోవడంతో 7 లక్షల నగదు సేఫ్ గా ఉంది. మధుబన్ కాలనీ చౌరస్తాలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి సంబంధించిన మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్లో ఏటీఎం దొంగలు బీభత్సం సృష్టించారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మధుబన్ కాలనీ ఏటీఎం దగ్గర అయితే ఉన్నాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎంలో గత 3 రోజుల క్రితం ఇక్కడ గుర్తు తెలియని దుండగుళ్ళు అయితే ఇటు ఏటీఎంలో నగదు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అయితే ఇది మంటలు వ్యాపించి మొత్తం కాలిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మనం గమనిస్తే మనం చూడవచ్చు ఇటీవల హైదరాబాద్లో ఉన్నటువంటి ఇటు రావిర్యాలలో కూడా ఏటీఎం దొంగలు కేవలం 4 నిమిషాల్లోనే ఇటు 4 దొంగలు అయితే వచ్చి 30 లక్షలు దోచుకుపోయినటువంటి ఘటన చూసాం. అదే రోజు రాత్రి కూడా ఈ ప్రమాదం జరిగింది. ఈ యొక్క చోరీకి యత్నించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే చోరీకి యత్నిస్తున్న క్రమంలోనే మనం చూడవచ్చు ఏటీఎం మిషన్ భాగాన్ని కనుక మనం గమనిస్తే ఏటీఎం మిషన్ అనేది ఒక వైపు నుంచి ఇటు గ్యాస్ కట్టర్తో కట్టింగ్ చేస్తున్న సమయంలో అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించి మొత్తం కూడా కాలిపోయినట్టుగా అయితే మనం గమనించవచ్చు. ఏటీఎం మిషన్ మొత్తం కూడా ఏదైతే పై ప్యానల్ ఉంటుందో ఇదంతా కూడా మంటల తీవ్రతకు ఏదైతే గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్న క్రమంలో మంటలు వ్యాపించి అయితే ఈ స్క్రీన్ మొత్తం కూడా కాలిపోవడంతో పాటు మిషన్ పై భాగం అంతా కూడా కాలిపోయినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందంటూ చెప్తున్న క్రమంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే శనివారం రాత్రి సమయంలో మనం చూడవచ్చు రావిర్యాలలో కూడా 2 గంటల ప్రాంతంలో అటు దొంగతనానికి పాల్పడ్డట్టయితే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా తెలిసిన క్రమంలో ఇక్కడ మంటల వ్యాపించడంతో అయితే ఒక్కసారిగా దుండగులు పారిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా మంటలకు మొత్తం ఆహుతైపోయినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇటు వదిలేసి వెళ్ళిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రావిర్యాల ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉండడంతో అక్కడ ఏటీఎం చోరీకి పాల్పడిన అనంతరం అదే ముఠా వచ్చి ఇక్కడ ఏటీఎం చోరీకి యత్నించినట్టయితే మనకు ప్రాథమికంగా అయితే సమాచారం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఎంతగా మనం చూడవచ్చు ఏటీఎం మధ్య భాగాన్ని కనుక మనం గమనిస్తే గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్న సమయంలోనే ఇటు పై భాగంలో ఉన్నటువంటి టెక్నికల్ పార్ట్కు నిప్పంటుకోవడంతో అయితే ఈ ఘటన జరిగినట్లయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి షాప్ల వాళ్ళు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే రావిర్యాలలో కూడా ఇదే పరిస్థితి మనం చూడవచ్చు. ఏటీఎం దొంగలు ఒక్కసారిగా 4 రావడంతో పాటు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఎక్కడ చోరీ చేస్తున్న క్రమంలో ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారో, అసలు ఏటీఎం చోరీ ఏ రోజు జరిగినట్టు మీరు తెలుసు? సాటర్డే రోజు నైట్లో జరిగింది. మనది ఇక్కడనే పక్కనే షాప్ మనది ఇది. అయితే మనకు తెలిసింది ఏంటంటే నైట్లో 2 నుంచి 3 లోపట జరిగింది. ఇక మాకు పోలీసు వాళ్ళు వచ్చి ఫోన్ చేసిరు అనమాట. 3:30-4 గంటలకు అట్లా నాకు పోలీసు వాళ్ళు ఫోన్ చేసిరు. మార్నింగ్ పూట చేయగానే వచ్చి నా కెమెరాలు కూడా చెక్ చేస్తే అప్పుడు కాలిపోయినట్లా కొంచెం కనిపించింది. నైట్ పోలీసు వాళ్ళు అయితే వచ్చారు, వాళ్ళు కూడా చూసిరు. కొంచెం గ్యాస్ కట్టర్ నుంచి కట్ చేస్తే అది కాలిపోయినట్లా తెలిసింది. అంటే మామూలుగా ఇందులో డబ్బులు ఏమన్నా దోపిడీ చేసినట్టు ఏమన్నా సమాచారం తెలిసిందా? డబ్బులు అయితే పోలేవు. ఎందుకంటే కట్ చేయగానే కాలిపోగానే వాళ్ళు వెళ్ళిపోయారు. షార్ట్ సర్క్యూట్ కాగానే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే నెక్స్ట్ డే ఇంకా బ్యాంక్ వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. అంటే మామూలుగా దొంగతనానికి యత్నిస్తున్న క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరైనా గమనించి ఉండొచ్చా, లేకపోతే ఎందుకు పారిపోయిండు, ఎందుకు మంటలు వచ్చి ఉండదు? గ్యాస్ కట్టర్ నుంచి కట్ చేయడానికి చూసారు కదా, దానివల్ల కాలిపోయింది. కాలిపోగానే వాళ్ళు ఏమైంది మంటలు వచ్చేసినా అని ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. సో మొత్తంగా ఇది పరిస్థితి. శనివారం రాత్రి వేళల్లో మనం అక్కడ రావిర్యాలలో జరిగినటువంటి ఘటన అనంతరం అక్కడ చోరీ చేసుకున్నటువంటి అదే బ్యాచ్ కూడా ఇక్కడికి వచ్చి ఘటనకు పాల్పడి ఉండొచ్చు. సుమారు 2 నుంచి 3 గంటల ప్రాంతంలో ఇక్కడైతే ఈ యొక్క ఏటీఎం చోరీకి యత్నించిన క్రమంలో ఒక్కసారిగా మంటలు రావడంతో అయితే దుండగులు ఈ యొక్క ఏటీఎంను వదిలేసి ఇక్కడి నుంచి పారిపోయినట్లయితే స్థానికులు కూడా చెప్తున్నారు. అనంతరం పోలీసులు కూడా వెంటనే స్పందించినప్పటికీ కూడా వారిని అయితే పట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం అర్ధరాత్రి వేళలో ఘటన జరిగింది. అంతకంటే ముందే ఒక దిక్కున ఇటు 30 లక్షలు చోరీ చేసినటువంటి దుండగులు అయితే ఇక్కడికి వచ్చి ఈ ఏటీఎంలో కూడా నగదును చోరించేందుకు విఫలయత్నం చేసినప్పటికీ కూడా వారి యొక్క ప్రయత్నం అయితే విఫలమైంది. ఈ క్రమంలోనే దొంగలు ఈ యొక్క డబ్బులను కూడా వదిలేసి పారిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మధుబన్ కాలనీ చౌరస్తాలో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం దగ్గర అయితే శనివారం అర్ధరాత్రి జరిగినట్లు స్థానికులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.